హాయ్ హలో నమస్తే మా అత్తమ్మాట స్వాగతం అండి. ఈరోజు తాటిగాయలు చేస్తున్నాను. తాటిగాయలు ఆషాఢంలో తినాలి కాబట్టి చేస్తున్నానండి. వేళ ఇందులో సి విటమిన్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సంవత్సరానికి ఒకసారి ఇలా తింటే చాలా మంచిదండి. ఈ తాటికాయ అండి ఇలా ఉంటుంది. దానికి 3 టెంకలు వచ్చినాయి. దీనిపైన పీల్స్ ఉంటాయి. ఇలా పీల్స్ తీసేసుకోవాలి. తీసుకుని తర్వాత గిన్నె ఇలా పెట్టుకుని దీంతో టెంకని ఇలా ఇది పిల్లర్ తోటి ఇలాగా అనుకుంటే మొత్తం ఇది క్రీమ్ లాంటిది అంతా వచ్చేస్తుంది. జ్యూస్ లాంటిది అనుకుంటే ఇలా ముందే తీసి ఉంచాను. దీన్ని తాటిపేసం అంటారండి. ఈ తాటిపేసంలో తాటిగారులకి కొబ్బరి పౌడర్ అండి. తిరుగుడు తీసుకుని దీన్ని పొయ్యి మీద లైట్గాను వేయించుకోవాలి. వేయించుకుంటే పచ్చివాసన అనేది ఉండదు. కొబ్బరి పొడి వేసుకోవాలండి ఇందులో. నెక్స్ట్ ఉప్మా రవ్వ అండి. ఇది గోధుమ రవ్వ. నేను వరిపిండి వేసుకోవచ్చు, కానీ నేను సగం వరిపిండి సగం గోధుమ రవ్వ వేస్తున్నానండి. కావాల్సిన ఐటమ్స్ అండి: తాటికాయ, కొబ్బరి, ఉప్మా రవ్వ అండి, బెల్లం, వరిపిండి, మిరియాలు, యాలకులు పొడించి వేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వరిపిండి వేస్తున్నాను. యాలకులు, మిరియాలు మెత్తగా పొడం కట్టుకున్న ఈ పొడం వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. పిండి రవ్వ ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది పిండి. ఈ పిండిని ఇలాగా ఉండ కింద అయ్యేలా చూసుకుని మన మినపగాయలు ఎలా వేస్తామో అలాగే వేయాలి, కానీ కొంచెం పలసగా వేసుకోవాలి. లేకపోతే లోన ఉడకవు. ఇప్పుడేమో పొయ్యి మీద అందులో ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. చేసుకోవాలండి. ఇలాగా పేపర్ మీదన్నా వేసుకోవచ్చు, లేకపోతే పాల కవర్లన్నా ఏమన్నా ఉంటే వాటి మీదన్నా వేసుకోవచ్చు. పొయ్యి మీద నూనె పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగాలండి. ఆయిల్ కాగిందా లేదా అని నీళ్ళు ఇలాగ అనుకుంటే ఆ సౌండ్ వస్తే కాగినట్టే నూనె. ఇప్పుడు గారె ఇలా వేసుకోవాలి. ఇది బాగా వేగాలండి. ఈ గారెలు బాగా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. లైట్గా వేగితే బాగోవు, టేస్ట్ ఉండవు. బాగా వేగితేనే బాగుంటాయి. వేడి తింటే బాగోవు, మళ్ళీ చల్లారి తింటే చాలా బాగుంటాయి. వేడి తాటికాయలు రెడీ అయినాయండి. వేడి కాకుండా చల్లారి తింటే చాలా బాగుంటాయి.